స్వప్న చెప్పినట్టు రాజ్‌కి నిజంగా రుద్రాని బతికుండగానే దయ్యమైపోయింది రాజ్‌కి. అలానే మాట్లాడుతున్నాడు. ఎంత పొగరుగా మాట్లాడతాడంటే కావ్య విషయంలో, "నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. మా ఇంట్లో కోడలుగా యాక్ట్ చెయ్యి" అంటే దానికి సమాధానం కావ్య ఏం చెప్తుందో తెలుసా? "అవునా! సరే. ముందు మీరు మా ఇంట్లో అల్లుడుగా యాక్ట్ చేయండి. ఆ తర్వాత నేను మీకు కోడలుగా వచ్చి యాక్ట్ చేస్తాను. సొంత కోడలు కన్నా ఎక్కువగా చూసుకుంటాను మీ అమ్మని" అని చెప్పడంతో, "ఏం మాట్లాడుతున్నావే నువ్వు" అంటూ రాజ్ కోపం తెచ్చుకుంటాడు. "మరి నువ్వు చెప్పిందే కదా! కిరాయి మొగుడు, పక్కింటి పెళ్ళాం అన్నట్టే ఉందిది. అద్దె మొగుడు, అద్దె పెళ్ళాం అన్నట్టు. నువ్వు మాట్లాడితే తప్పు లేదు కానీ నేను మాట్లాడితే తప్పొచ్చిందా" అంటూ కావ్య కూడా బానే బుద్ధి చెప్తుంది. ఏదో ఒకటి సర్ది చెప్పుకొని తీసుకొని వెళ్దామని లేకుండా ఎంత అహంకారంగా మాట్లాడతాడంటే కావ్యతో, అంతే అహంకారంగా కావ్య కూడా సూపర్‌గా బదులిస్తుంది. ఇక ఆ దెబ్బతో కోపంతో వెళ్ళిపోతాడు. "ఇంక నీ మొహమే చూడను, మీ ఇంటి గడప కూడా తొక్కను" అని. "ఏంటమ్మా ఇలా చేసావని" కనకం అడిగితే, "నేను బాగా విసిగిపోయాను నాన్న. కనీసం ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుంటాడు కదా" అని నేననుకున్నాను. కానీ ఆయనలో ఏ తప్పు చేశానన్న ఫీలింగే కనపడటం లేదు. నాకు బాగా ఒళ్ళు మండిపోతుంది. చన్నీళ్ళతో స్నానం చేస్తేనే ఈ కడుపు మంట తగ్గుతుందేమో అని రాజ్ మాటలకు చాలా బాధపడుతుంది కావ్య. మరి మొత్తం మీద రాజ్ అయితే కావ్యని ఒప్పించలేకపోయాడు. ఇంటికి తీసుకొని వెళ్ళలేకపోయాడు.